మీరు ఇటలీకి వెళ్దామని డిసైడ్ అయిన రోజు నుంచే మీకు పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ రావాలి అంటే అందరు సెటిల్ అయిపోయారా? అనుకున్నంత ఇన్కమ్ వస్తుందా? ఆ లైఫ్ ఏంటి అంటే కష్టాల పాలైపోతారు. సో హాయ్ అందరికి, ఒక చిన్న అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా నేనేమనుకుంటున్నా, నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను మాట్లాడుతున్నా. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఇటలీ వీడియోస్ ఆపేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది. ఇప్పటికీ నాకు నా ఓల్డ్ వీడియోస్ చూసి నా యూట్యూబ్ నుంచి ఈమెయిల్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ కానీ అన్నీ ఇటలీకి వెళ్ళొచ్చా, ఎలా ఏంటి ప్రాసెస్ ఏంటి, వెళ్తే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని వాళ్ళకి చెప్తున్నాను. అండ్ నేను సజెస్ట్ చేసేది వెళ్ళొద్దు, ఎందుకంటే సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఏంటి, అందరు సెటిల్ అయిపోయారా? లేదు. ఎవరు పడాల్సిన కష్టం వాళ్ళు పడుతూనే ఉన్నారు. అనుకున్నంత ఇన్కమ్ వస్తుందా అంత కష్టపడ్డాక? లేదు, రావట్లేదు. ఎక్స్పెన్సెస్ అవన్నీ తీసేశాక వాళ్ళకి కొద్దో గొప్ప మిగులుతుంది, అంతే. చాలా తక్కువ మిగులుతుంది, ఎందుకంటే వచ్చేది తక్కువ, ఎక్స్పెన్సెస్ ఎక్కువ కాబట్టి. ఈ వీడియో నేను ఎందుకు తీస్తున్నా అంటే, వద్దురా వెళ్ళకండ్రా అంటే మళ్ళీ మెసేజ్లు పెట్టి, నువ్వు వెళ్ళావు కదా, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నువ్వు ఫొటోస్ అంత మంచిగా పెడతావు కదా, నీకేం బాధ ఉంది, నువ్వు హ్యాపీగా ఉంటావు, మమ్మల్ని అయితే వద్దంటావా? ఇలా ఉన్నారు జనాలు. వాళ్ళు ఎంత నెగిటివ్గా తీసుకోవాలో దాన్ని ఎంత నెగిటివ్గా తీసుకొని లిటరల్గా నేను వాళ్ళ సుఖానికి అడ్డపడుతున్నట్టు మాట్లాడుతున్నారనమాట. సో నేను ఎవరి సుఖానికి అడ్డం పడట్లేదు. మీకు వన్స్ ఇటలీకి వెళ్ళాక ఆ లైఫ్ ఏంటి, ఆ సిచ్యువేషన్స్ ఏంటి, ఏ ఫేజ్లో మీరు ఉంటారు అనేది నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, మీరు ఇటలీకి వెళ్దామని డిసైడ్ అయిన రోజు నుంచే మీరు లాంగ్వేజ్ నేర్చుకోవడం మొదలు పెట్టాలి. మీరు లాంగ్వేజ్ నేర్చుకోలేదంటే అక్కడ మీరు వెళ్ళి చాలా కష్టపడాల్సి వస్తుంది. మీకు పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ రావాలి అంటే మీ దగ్గర ఇటాలియన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అది రాకుండా వెళ్ళారంటే కష్టాల పాలైపోతారు. పార్ట్ టైమ్స్ ఉండవు. ఎందుకు అంటే మీకు లాంగ్వేజ్ రాదు కాబట్టి. మీ లాంగ్వేజ్తో సంబంధం లేకుండా మీకు డెలివరీ బాయ్ జాబ్ లేకపోతే ఆ కైండ్ ఆఫ్ జాబ్స్ వస్తాయి. బట్ అది కూడా ఏంటంటే మీకు ఎంత వస్తుందో అంత ఖర్చుకు అయిపోతుంది తప్పితే మీ దగ్గర ఏం మిగలదు.